తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఎక్కువ శాతం వినిపిస్తున్నటువంటి అన్ని సర్వేలలో కానీ విశ్లేషకులలో కానీ మరి పలు రకాల యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి విశ్లేషణ చేసేటువంటి యాంకర్స్ కానీ మరి గమనించినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఏంటంటే ప్రతి నియోజకవర్గం కూడా మొన్నటి వరకు టఫ్ ఫైట్ ఉన్నది కాంగ్రెస్ అండ్ బీజేపీ అని కొన్ని నియోజకవర్గాలు, టఫ్ ఫైట్ ఉన్నది కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్, ఇంకొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బీజేపీ ఇలా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి షాకింగ్ నిజాలు, షాకింగ్ యొక్క పరిస్థితులు ఏమున్నాయంటే తెలంగాణ అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 90% నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఏర్పడే పరిస్థితి ఉన్నది. త్రిముఖ పోటీ ఏర్పడింది. అక్కడ త్రిముఖంగా అంటే ఏ పార్టీ కూడా బలం తక్కువగా ఉన్నదనేది లేదు, ఏ పార్టీ బలం ఇది ఎక్కువగా ఉంది బాగా ఈ పార్టీ అని చెప్పలేని పరిస్థితి ఉంది. త్రిముఖ పోటీ జరగబోయే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడే ఏర్పడుతుంది. ఇంకా కొద్ది రోజుల్లో, ఇంకా 5 రోజులు వారం రోజుల్లో ఇంకా కూడా త్రిముఖ పోటీ బలంగా అంటే 3 పార్టీలు బలంగా ఢీకొనే పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ త్రిముఖ పోటీ ఉంటే, ఈ త్రిముఖ పోటీ కనుక జరిగితే, ఈ త్రిముఖ పోటీ కనుక తీవ్రంగా ఉన్నట్టయితే మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఏ పార్టీకి మరి దెబ్బ పడబోతుంది అనేది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి విశ్లేషణ చేస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా ఉన్నది అని పరిస్థితి అయితే లేదు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క టైపులో ఉన్నది, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కరికి అనుకూలంగా ఉన్నది అని పెద్ద ఎత్తున అనుకూలం కాదు. 2-3 రోజులకు ఒకసారి అక్కడ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మొత్తానికి చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా త్రిముఖ పోటీ గట్టిగానే ఉంది, టఫ్ ఫైటే ఉంది. మరి హేమీలు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ఈ 3 పార్టీలు టఫ్ ఫైట్ త్రిశంకు స్వర్గంగా ఏర్పడుతుంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా. దీంట్లో భాగంగా అసలు ఎక్కువ లాభపడబోతున్నటువంటి పార్టీ మాత్రం బీఆర్ఎస్గా కనపడుతుంది. ఎక్కువ సీట్లు అంటే ఉన్న దాంట్లోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 పార్టీలలో బీఆర్ఎస్ ఖచ్చితంగా, ఈ 2 పార్టీలు బలంగా ఢీకొంటున్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం మాత్రం కనపడుతున్నది తెలంగాణ ప్రాంతం మొత్తం మీద కూడా. ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీజేపీ కూడా బలంగా లేని నియోజకవర్గంలో ఇప్పుడు బలంగా మోదీ వేవ్ కానీ అక్కడున్న కేంద్ర నాయకత్వం తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే బలంగా ఉన్నారో ఆర్థికంగా కానీ జనబలం ఉన్నోళ్ళు కానీ ప్రజల్లో వాళ్ళకు ఒక పాజిటివ్ వేవ్ ఉన్నోళ్ళు లీడర్స్ కానీ, అది ఏ పార్టీ అయినా సరే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఒక సొంత ఇమేజ్ కలిగిన వాళ్ళని కానీ కేంద్ర నాయకత్వం సంప్రదింపులు చేసి పార్టీలోకి తీసుకొని టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకులను వదిలిపెట్టినటువంటి పరిస్థితి బీజేపీకి సంబంధించినటువంటి సమాచారం. మరి బీజేపీ కూడా బలమైన అభ్యర్థులు నిలబెట్టింది. కాంగ్రెస్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ బలంగా టికెట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి. హేమీలు కాంగ్రెస్ నుంచి కూడా నిలబడ్డటువంటి పరిస్థితి. మరి ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి ఏంటంటే బలమైన అభ్యర్థులు ఎక్కడా లేకున్నా, బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టకపోయినా, బీఆర్ఎస్కి సంబంధించి బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి ఇటు బీజేపీలోకి జాయిన్ అయిపోయినా ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించి ఈయన ఏరి కేసీఆర్ గారు అది ఒక బాణంలాగా కొత్త వాళ్ళైనా సరే, ఒక సామాజిక స్పృహ ఉన్న వాళ్ళైనా సరే మొత్తం కొత్త వాళ్ళని దాదాపు 17 సీట్లలో 12 సీట్లలో కొత్త వాళ్ళలాగానే ఎక్కువ ఇమేజ్ లేని పెద్ద లీడర్లు కాని వాళ్ళని నిలబెట్టడం జరిగింది. కానీ కేసీఆర్ మీద ఇప్పటికీ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు కాంగ్రెస్లో మొన్నటి ఉన్న వేవ్ ఇప్పుడు లేదు. కాబట్టి కాంగ్రెస్ వేవ్ పూర్తి స్థాయిలో ఉన్నదే తగ్గిపోయింది. బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తున్న దగ్గర మాత్రం బీఆర్ఎస్కు అనుకూలంగా మారే పరిస్థితి కనపడుతుంది. అలాగా బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇక్కడ ఒక్క సీటు ఈ 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీ 4 గెలుచుకున్నా ఇంకొక 6 సీట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఒక సీటు హైదరాబాద్ మాత్రం అక్కడ కొంచెం టఫ్ ఫైటే ఉంది. అక్కడ కూడా త్రిముఖ పోటీ ఏర్పడే పరిస్థితి ఉంది. ఇటు కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని ప్రకటిస్తే, నిజంగా ప్రకటించినట్టయితే అక్కడ ముస్లిం ఓట్లు ఖచ్చితంగా ఇటు ఎంఐఎం ఇటు కాంగ్రెస్కు చీలిపోయే పరిస్థితి ఉంది. ఇక ముస్లిం ఓట్ బ్యాంకు మహిళల్లో మాత్రం ఎక్కువ శాతం బీజేపీ మాధవీలత వైపు మలుతున్నాయనేది చెప్తున్నారు. ఇక హిందూ ముస్లిం అనేది ఆ ఒక్క నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి హిందువులు ఎక్కువ శాతం కూడా బీజేపీకి వేసే అవకాశం ఉంది. ఇందువల్ల ఇక్కడ త్రిముఖ పోటీలో ఇక్కడ బీజేపీకి అనుకూలంగానే ఉందని చెప్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైన వార్త అయినా ఇది టఫ్ ఫైటు. ఈ హైదరాబాద్ ఏం చెప్పలేము, కానీ అక్కడ హైదరాబాద్లో ఈ రకమైనటువంటి పోటీ వల్ల
అక్కడ బీజేపీకే అనుకూలంగా ఉంది. అది ఇప్పుడే చెప్పలేము. త్రిముఖ పోటీ మాత్రం ఖచ్చితంగా ఉంది. టఫ్ ఫైట్ ఉంది. ఆ ఇద్దరు ముస్లిం సోదరులు ఆ ఓటు బ్యాంకు చీలడం వల్ల ఈ ముస్లిం మహిళా ఓటర్స్ బీజేపీకి అనుకూలంగా ఉండడం వల్ల మరి అన్ని రకాలుగా బీజేపీ మాత్రం అతి కొద్ది మెజారిటీతో హైదరాబాద్ కూడా గెలుచుకునే అవకాశం ఉన్నది. కాబట్టి 4 సీట్లు బీజేపీ, 4 సీట్లు కాంగ్రెస్, ఒక 6 సీట్లు ఇటు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకి 6 గెలుచుకున్నా, వీళ్ళు 5 గెలుచుకున్నా 6 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినా ఒక సీటు బీఆర్ఎస్ఏ తెలంగాణలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 6 కాదు, ఇంకొక సీటు ఎక్కువ గెలుచుకున్నా బీఆర్ఎస్ ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడున్న తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం ఇలా ఉంది.